నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు శ్రీగ్ధ గ్రూప్ ప్రెసిడెంట్ సేల్స్ నిఖిల్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. నిఖిల్ గారు నమస్తే అండి. మార్నింగ్ మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ మ్యామ్. క్వైట్ ఆఫ్ ఫ్యూ టైమ్స్ నేను ఇక్కడికి రావటం, శ్రీగ్ధ గ్రూప్ కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ని ప్రేక్షకులకి పరిచయం చేయడం జరిగింది. అవును మ్యామ్. ఇవాళ మీరు ఏ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడబోతున్నారు? ఈ రోజు మనం మాట్లాడబోయే ప్రాజెక్ట్ శ్రీగ్ధ రైజింగ్ ఈస్ట్ విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్. సో రైజింగ్ ఈస్ట్ మంచి పేరుతో స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్. అయితే దీంట్లో విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ అన్నారు కాబట్టి ఫస్ట్ అసలు విల్లాస్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఒకసారి చెప్పండి మేడం. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఈస్ట్ హైదరాబాద్ లోనే లార్జెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. మనకి ఇందులో విల్లాస్ అపార్ట్మెంట్స్ రెండు ఉన్నాయి. ఇది మొత్తం 21 acres లో చేస్తున్న ప్రాజెక్ట్. విల్లాస్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయండి? విల్లాస్ టోటల్ 147 యూనిట్స్ ఉన్నాయి. మొత్తం 14.5 acres లో చేస్తున్నాం మేడం, ఓన్లీ విల్లాస్ ప్రాజెక్ట్. 14.5 acres అంటే దట్స్ అ హ్యూజ్ ప్లేస్ ఐ వుడ్ సే. అవునండి కదా, అందులో జస్ట్ 140 అంటే చాలా స్పేషియస్ గా, లేకపోతే చాలా అంటే ఎవరికి అంత దగ్గరగా ఉండదు, కంజెస్టెడ్ గా ఉండే పరిస్థితి ఉండదు. అసలు ఉండదు మేడం. యాక్చువల్గా ఏంటిదంటే పర్ ఎకర్ మేము చూసుకున్నట్టయితే 10 విల్లాస్ పర్ ఎకర్ వస్తుంది. ఆ లెక్కను చూసుకున్నట్టయితే మన విల్లా కూడా మినిమం 208 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవ్వడం, దట్ ఈస్ అవర్ మేజర్ యూఎస్పీ. ఈ రోజు ఏంటంటే హైదరాబాద్లో మనం మెజారిటీ ఆఫ్ ద యూనిట్స్ 120, 140, 160 స్క్వేర్ యార్డ్స్లో కట్టి కూడా దాన్ని విల్లా అని చెప్తున్నారు. అది చాలా కంజెస్టెడ్గా ఉండడం, ఇట్లాంటి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ మన దాంట్లో మినిమం 208 స్క్వేర్ యార్డ్స్లో చేయడం వల్ల విల్లా అనేది చాలా స్పేషియస్గా వస్తుంది. 208 స్క్వేర్ యార్డ్స్లో మనం డూప్లెక్స్ విల్లా ఇస్తున్నాం. అది 2440 SFTతో. యాక్చువల్గా అయితే ట్రిప్లెక్స్ ఇచ్చేస్తారు. యూజువల్గా మనం ఈరోజు మార్కెట్లో జరుగుతున్న మార్కెట్లో చూసినట్టయితే 160, 180 స్క్వేర్ యార్డ్స్లో ట్రిప్లెక్స్ విల్లా ఇచ్చి 180 స్క్వేర్ యార్డ్స్లో ట్రిప్లెక్స్ విల్లా ఇస్తే అప్రాక్సిమేట్గా 3400, 3500 SFT వస్తుంది. ఆ లెక్కను చూసుకున్నట్టయితే మన విల్లా 1000 SFT బిల్టప్ ఏరియాలో తక్కువ, అండ్ కొనుక్కునేప్పుడు కస్టమర్కి కూడా ఆ 1000 SFT కలిసి వస్తుంది కాస్ట్లో. ప్రైజింగ్ వాళ్ళు అమ్మినా మేము అమ్మినా ప్రైజింగ్ సేమ్ అండి, ల్యాండ్ కాస్ట్ సేమ్ అండి. మాకు ఎప్పుడు కానీ ఒక బిల్టప్ ఏరియా ఎంత పెరిగితే మా ప్రాఫిటబిలిటీ ఎంత పెరుగుతుంది. కానీ మా ఐడియాలజీ ఎప్పుడు కూడా ప్రాఫిటబిలిటీ కాదు, ఒక మంచి ప్రోడక్ట్, ఒక స్పేషియస్ యూనిట్ మా కస్టమర్కి అందజేయాలనేది మాత్రమే మా ఉద్దేశం. సో యూజువల్గా మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఈరోజు హైదరాబాద్లో 120, 140 అండ్ 160 స్క్వేర్ యార్డ్స్లోనే చేస్తున్నారు. వెరీ ఫ్యూ బిల్డర్స్ ఆర్ గోయింగ్ ఫర్ 180. ఈరోజు మనం వెస్ట్ హైదరాబాద్ పైన ద హైయెస్ట్ యూనిట్ యూ కెన్ సీ ఒక విల్లా ప్రాజెక్ట్ అంటే 180 స్క్వేర్ యార్డ్స్లోనే చూడగలరు. 325 అండ్ అబోవ్, అండ్ దాని బిల్టప్ ఏరియా వచ్చేసి మినిమం 6000, 7000 SFT. అది అఫోర్డబుల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అందరికి. అసలు అఫోర్డబుల్ అనే క్వశ్చనే లేదు. 7000 SFT ఎలా చూసినా ఇట్స్ నాట్, నో వన్ కెన్ అఫోర్డ్ ఇట్, వెరీ ఫ్యూ పీపుల్ ఇన్ హైదరాబాద్. అండ్ ఈ రోజు ట్రెండ్ చాలా మారిపోయిందండి. 7000 SFT ఈజ్ నథింగ్. కొన్ని ప్లేసెస్లో పీపుల్ ఆర్ ఆస్కింగ్ 1800 ఈజ్ ఎనఫ్ ఫర్ అస్. కానీ మనం ఏం చేసామంటే దాన్ని బ్యాలెన్స్ చేయాలన్న ఉద్దేశంలో ల్యాండ్ ఏరియా ఎప్పుడు కానీ ఎంత ఎక్కువ ఉంటే ఇల్లు అనేది అంత స్పేషియస్గా వస్తుంది. ఒక విల్లాలు తీసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే చుట్టూ గార్డెనింగ్ కోసము, చుట్టూ వెంటిలేషన్ కోసము, ఫ్రీ అండ్ ఫ్లెక్సిబుల్గా ఉండడానికి కోసమే మనం విల్లాని తీసుకుంటాం. విల్లా అనేది మేజర్ ఫ్యాక్టర్. ఒక మంచి స్టేటస్ ఇవన్నీ ఉన్న వాళ్ళే తీసుకుంటూ ఉంటారు. సో దానికోసమే మనం మినిమం విల్లా సైజు 208 స్క్వేర్ యార్డ్స్లో పెట్టడం. 208 స్క్వేర్ యార్డ్స్లో ఓన్లీ 2440 SFT బిల్టప్ ఏరియా రావడం. అదే మనం బయట ప్రాజెక్ట్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే 180 స్క్వేర్ యార్డ్స్లోనే వాళ్ళు 3500 SFT ఇస్తున్నారు. అది చూస్తే అది బిల్టప్ ఏరియా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉండదు, గార్డెనింగ్ స్పేస్ ఉండదు, ఇవన్నీ ఉండవు. కానీ మన దాంట్లో మాకు వెంటిలేషన్, గార్డెనింగ్, గ్రీనరీకి మేము అట్మోస్ట్ ప్రయారిటీ ఇస్తాం. 180 స్క్వేర్ యార్డ్స్లో ట్రిప్లెక్స్ అనగానే మీకు 4 bedrooms, హోమ్ థియేటర్ ఇవన్నీ వస్తాయి. కానీ ప్రతి రూమ్ కూడా కంజెస్టెడ్ ఉంటుంది. కానీ మీరు మా విల్లా చూసినట్టయితే ప్రతి రూము చాలా స్పేషియస్గా ఉంటుంది. మా మినిమం బెడ్రూమ్ సైజ్ 16x13 ఈజ్ అ బెడ్రూమ్ సైజ్. మా బాల్కనీస్ 13x13 బాల్కనీస్. మామూలుగా అయితే ఎంత 12x ఎంత ఉంటుంది బెడ్రూమ్స్? 12x12 మాక్సిమం 12, ఇంకొంచెం పోతే 12x14 అట్లా వస్తాయి. కానీ మన 16x13 ఇట్స్ అవర్ మినిమం సైజ్. ఓకే, వెరీ నైస్. అయితే ఈ డూప్లెక్స్ ఎట్లా ఉండబోతుంది? డూప్లెక్స్లో వచ్చేసి కింద మనకు హాల్, బెడ్రూమ్, కిచెన్ ఉంటుంది. ప్లస్ పైన వచ్చేసి లాంజ్ ఏరియా, 2 bedrooms అండ్ అ బిగ్ బాల్కనీ, 13x13 బాల్కనీ ఇచ్చాం. అండ్ పూజ రూమ్ ఇస్ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్. మా ఆర్కిటెక్ట్ గారికి ఒకటి ఉండే. సో మాస్టర్ బెడ్రూమ్ కి దగ్గరలో పూజ రూమ్ ఉండాలి, అండ్ పూజ రూమ్ కింద పెడితే పైన మనం నడుస్తూ ఉంటాం. ఇట్లాంటి వేరియస్ థింగ్స్ అయినా చూసి మనం పూజ చేసుకునేది ఒక 2 నిమిషాలు, దాన్ని మనం చాలా ఫ్లెక్సిబుల్ గా చేయాలి అంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేయాలన్న ఉద్దేశంలో
ఆయన పైన పెట్టారు అనమాట. అలాగే ఎలాగో పూజ అనే టాపిక్ వచ్చేసింది కాబట్టి వాస్తుకి ఎట్లాంటి ఇంపార్టెన్స్ ఇస్తారు? ప్రతి యూనిట్ కూడా వీ ఫాలో 200% వాస్తు కాంప్లయన్స్ అండి. మాకు వీఆర్ ఇన్ దిస్ బిజినెస్ సిన్స్ లాస్ట్ 25 years. మా ఎండి గారు పర్సనల్గా ప్రతి డిజైన్లో ఆయన ఫాలో అవుతూ ఉంటారు. డిజైన్ అంటే మా ఆర్కిటెక్ట్ ఒకటే చెప్పిండు అనమాట, ఏదన్నా వీళ్ళ డిజైన్ చేయండి, నేను ఉంటున్నా అని డిజైన్ చేయండి. అది ఎంత ఏరియాలో డిజైన్ చేస్తున్నారో అనేది కాదు, నా లైఫ్ స్టైల్ ఏంటో మీకు తెలుసు. నేను నా ఫ్యామిలీ ఎంత చిన్న విల్లాలు ఉన్నా ఎంత పెద్ద విల్లాలో ఉన్నా నా ఫ్యామిలీ కంఫర్టబుల్గా ఉండాలి. సో నా లైఫ్ స్టైల్ మీకు తెలుసు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి అని ఒకటే మాట చెప్పి హీ క్లోజ్డ్ ఇట్. అండ్ హీ టుక్ 45 days ఫర్ రివైజింగ్ ద డ్రాయింగ్స్. ఈ ప్రాజెక్ట్లో ప్రతి విల్లా ప్రతి డ్రాయింగ్ ఆయన ఉదయాన్నే రావడం, మేము ఉదయాన్నే వచ్చి ముందు రోజు చెప్పిన కరెక్షన్స్ చేయడం, మళ్ళీ ఈవినింగ్ 6 to 7 అయినా కూర్చొని మళ్ళీ చేంజెస్ చెప్పడం, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము కంటిన్యూస్గా అలా ఒక 45 days ఆయన ప్రతి డ్రాయింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి చేయడం. ప్లస్ మాకు వాస్తుకి కూడా కన్సల్టెంట్స్ ఉన్నారండి. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ డిజైన్ వీడు, మా ఆర్కిటెక్ట్ వచ్చేసి పిఆర్ అసోసియేట్స్ అండి. హీఈస్ అ వెరీ బిగ్ ఆర్కిటెక్ట్ ఇన్ ద హోల్ హైదరాబాద్. హీఈస్ కన్సల్టెంట్ ఫర్ ఆల్ ద టాప్ మోస్ట్ బిల్డర్స్ ఇన్ హైదరాబాద్. ఆయన ఆర్కిటెక్ట్, ఆయన కింద ఒక 120 members ఆర్కిటెక్ట్స్ పనిచేస్తారు. ద ఫర్మ్ ఈజ్ సచ్ అ బిగ్ ఫర్మ్. మాకు అన్నీ కూడా ల్యాండ్స్కేపింగ్ శివ అని ఉన్నారు, ఏది కూడా మా స్ట్రక్చరల్ ఇంజనీర్ వంశీ గారు ఉన్నారు. సో ఇట్లా మాకు ప్రతి దానికి కూడా వీ హైర్ ఓన్లీ సీనియర్స్ హూ హ్యాస్ అ వెరీ గుడ్ రెప్యుటేషన్ ఇన్ ద మార్కెట్. చిన్న చిన్న వాళ్ళతో ఎక్స్పెరిమెంట్లు చేయము. మాకేంటంటే మాకున్న ఎక్స్పీరియన్స్ కూడా మాకు యాడ్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ కానివ్వండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కానివ్వండి. ఆర్ ఇంజనీరింగ్ టీమ్ ఎవ్రీ వన్ ఈజ్ లైక్ మోర్ దాన్ 20+ year old. మా దగ్గర ఉన్న ఇంజనీర్స్ మా దగ్గర లాస్ట్ 20 ఏళ్ళ నుంచి సేమ్ ఇంజనీర్స్. అయితే ఈ రైజింగ్ ఈస్ట్ అనే ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్ గా? ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇన్ఫోసిస్ పోచారం దగ్గరలో, పోచారం ఐటీ కారిడార్లో, వరంగల్ హైవేకి 2.2 kilometers, అనురాగ్ యూనివర్సిటీకి 300 meters ఈ ప్రాజెక్ట్. కనెక్టివిటీ విషయాలు కూడా ఒకసారి చెప్పండి. కనెక్టివిటీ విషయానికి వస్తే వీఆర్ 3.8 kilometers టు ORR, 10 minutes టు ఉప్పల్ మెట్రో, నెక్స్ట్ 2 minutes టు వరంగల్ హైవే. సో కనెక్టివిటీ వైజ్ అసలు ఏం ఇబ్బంది లేదు ఇక్కడికి రావడం? కనెక్టివిటీ వైజ్ మీకు ఎలాంటి ఇబ్బంది లేదండి. వీ హ్యావ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్. అదేంటంటే ఇప్పుడు మనకు రైల్వే టర్మినల్ జంక్షన్ లాగా, ఇప్పుడు మనకు సికింద్రాబాద్ నాంపల్లి ఎలానో దానికంటే బెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్తోని చెర్లపల్లి రైల్వే టర్మినల్ని స్టార్ట్ చేశారు. దాన్ని ఏంటంటే హైదరాబాద్ ట్రాఫిక్ని కంజెషన్ లేకుండా ఉండాలి అన్న ఉద్దేశంలో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అది. సో దట్ మనం హైదరాబాద్, ఇప్పుడు మనం సికింద్రాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రతి ట్రైన్ కూడా మనకి ఇక్కడ చెర్లపల్లిలో ఆగుతుంది. చెర్లపల్లి నుంచి 10 minutes మనం మన సైట్లో ఉంటాం. అదే కాకుండా MMTS కనెక్టివిటీ అండి. ఇప్పుడు ప్రజెంట్ గట్కేసర్ టు లింగంపల్లి MMTS ఉంది. దే ఆర్ ఎక్స్టెండింగ్ ఇట్ టిల్ యాదాద్రి టు లింగంపల్లి. దానివల్ల ఏంటంటే మీరు ఐటీ కారిడార్స్లో వర్క్ చేసినా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా యూ కెన్ క్యాచ్ MMTS అండ్ గో. సెకండ్ థింగ్ ఇస్ ఉప్పల్ మెట్రో is 10 minutes from here, and there is another proposal to extend metro till AIIMS BB Nagar. అది ఎప్పుడొస్తుందో తెలియదు, బట్ దేర్ ఈస్ అ ప్రపోజల్. శ్రద్ధ గ్రూప్ కొన్ని బ్యూటిఫుల్ ఆఫర్స్ ని కూడా ప్రెజెంట్ చేస్తోంది వారి క్లయింట్స్ కి అని వెళ్ళడం జరిగింది. విలాస్ కి సంబంధించి ఏమి ఇస్తున్నారు ఆఫర్స్? మ్యామ్, దసరా అండ్ దివాళీ ఇది ఫెస్టివల్ సీజన్, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఆఫర్ అనగానే ప్రతి ఒక్కరూ కార్లు ఇస్తాం, బంగారం ఇస్తాం అని చెప్తారు. దాంట్లో వాల్యూ ఎడిషన్ అనేది కస్టమర్కి ఏమి ఉండదు. బేసిక్గా కార్ అనేది ఇంత పెద్ద విల్లా కొంటున్నాడు అంటే ఆయనకు కార్ ఉంటుంది, బంగారం అందరి దగ్గర ఉంటుంది. సో మేము ఏంటంటే వాల్యూ ఎడిషన్ జరగాలి ఆయనకున్న విల్లాకి, దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇంటీరియర్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. కొన్న ప్రతి కస్టమర్కి విల్లాస్ లో ఇంటీరియర్స్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇట్లా కంపెనీ ఇష్టం ప్రకారం ఉంటుందా లేకపోతే వాళ్ళ చాయిస్ కూడా ఉంటుందా? అంటే స్టాండర్డ్ డిజైన్స్ ఉంటాయండి. దేర్ ఇస్ మోడిఫికేషన్స్ కి కూడా మనం దాంట్లో స్కోప్ ఇస్తున్నాము. వార్డ్రోబ్స్ ఇస్తున్నాము, ఫాల్ సీలింగ్ ఇస్తున్నాము, మాడ్యులర్ కిచెన్ ఇస్తున్నాము, బెడ్స్ ఇస్తున్నాము, సోఫాస్ ఇంక్లూడింగ్ బెడ్స్ అండ్ సోఫాస్. ఇది ఎంత వర్త్ ఉంటుంది అంటే చెప్పగలరా? మేము ఎలా డెసిగ్నేట్ చేసుకున్నామంటే 600 rupees on an SFT of వాట్ ఎవర్ ద సైజ్ ఆఫ్ ద విల్లా, మేము దాన్ని బడ్జెట్ కింద పెట్టుకున్నాం. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఎట్ మినిమమ్ ఆఫ్ 2400 SFT, ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 16 lakh rupees ఓన్లీ ఫర్ ద విల్లా. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ అబౌట్ 5000 SFT విల్లా, 30-35 lakhs వరకు కూడా వీఆర్ స్పెండింగ్ ఆన్ ఇట్. అంటే సైజ్ ఆఫ్ ద విల్లాని పర్ SFTకి మేము ఒక 600 రూపాయలు డెసిగ్నేట్ చేసి పెట్టుకున్నాం. ప్రైస్లో ఒక 600 rupees వర్త్ ఆన్ ఇంటీరియర్స్. విల్లా ఎంత సైజ్ ఉంటే దాంట్లో క్వాలిటీ ఆబ్వియస్ గా ఉంటుందని అనుకోవచ్చా? శ్రద్ధకి ఉన్న రెప్యుటేషనే క్వాలిటీ మీద. ఇన్నేళ్ళు మీరు చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ చూసి ఉండొచ్చు. వీ కెన్ సీ ఇట్, వీఆర్ సేయింగ్ 20 years ఆఫ్ క్రాఫ్టింగ్ లెగసీ అని.
మేము బిజినెస్లోకి వచ్చి 30 ఏళ్ళు, అందులో కన్స్ట్రక్షన్లోకి వచ్చి 20+ ఇయర్స్, 23వ ఏటలో ఉన్నాం మేము. 25 వస్తే వేద్దామని చూస్తున్నాము. సో ఇంకా 25 రాలేదు కాబట్టి 20లోనే వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇట్. మాకున్న రెప్యుటేషనే మా క్వాలిటీ మేడం. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీ వాంట్ టు, మేము క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యేది లేదు. యూ నో వెరీ ఫెమిలియర్ అబౌట్ అవర్ క్వాలిటీ. వీ కెన్ గో సీ వాట్ సార్ట్ ఆఫ్ వర్క్ వి డెలివర్. ఎన్ని యూనిట్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి? నాకు విల్లాస్ వచ్చేసి 25 యూనిట్స్ ఉన్నాయి మేడం. మిగతా బేర్లీ. అందులో ట్రిప్లెక్స్లో ఒక 10 ఉన్నాయి, డూప్లెక్స్లు 15 ఉన్నాయి. వీఆర్ అబౌట్ టు ఫినిష్ దిస్ ప్రాజెక్ట్. దసరా బై ద టైమ్ ఆఫ్ దివాళీ ప్రాబ్లీ ఈ ప్రాజెక్ట్ అయిపోతుందనే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. విల్లా ప్రాజెక్ట్ కి అలాగే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కి ఎటువంటి ఎమ్యూనిటీస్ ని ఇవ్వబోతున్నారు? యాజ్ ఐ టోల్డ్ యూ, దీస్ టూ ఆర్ బోత్ ఇండిపెండెంట్ గేటెడ్ కమ్యూనిటీ. ఒకదానికి సంబంధం లేదు. విల్లాస్ అపార్ట్మెంట్స్ ఏది క్లబ్ చేయడం లేదు. విల్లాస్ లో వచ్చేసి 23,000 SFT క్లబ్ హౌస్ ఇస్తున్నాం. అందులో వీ హ్యావ్ జిమ్, స్పా, సెలూన్, మెడిటేషన్ రూమ్స్, కెఫెటీరియా, డాక్టర్ ఆన్ కాల్ రూమ్. ఒకవేళ మనకుంది 3 BHKనే అనుకోకుండా గెస్ట్లు వచ్చారు, నెంబర్ ఆఫ్ గెస్ట్ పెరిగారు. We have suite rooms in our clubhouse where you can use it on basic minimum దాంతో యూజ్ చేసుకునేలాగా. We have a 2,600 square yard central park. అది కాకుండా అనదర్ 3,000+ square yards open places. అది కాకుండా అవుట్డోర్ గేమ్స్లో we have basketball courts, we have tennis courts, we have badminton courts, we have cricket net practicing pitches. ఇవన్నీ రెడీ అయ్యి ఉన్నాయి. ఇక బ్యాంక్ లోన్స్ అవి ఒక్కసారి చెప్పండి, ఏవేవి అవైలబుల్ గా ఉండొచ్చు? బ్యాంక్ లోన్స్ విషయానికి వస్తే మా కంపెనీ శ్రిగ్దా రైజింగ్ ఈస్ట్ ప్రాజెక్ట్లో మనకు 13 బ్యాంక్స్ టైప్ ఉంది. 13 బ్యాంక్స్లో ప్రీ అప్రూవల్ ఉంది. మీరు ఏదైనా మీకు లోన్ తీసుకోవాలనుకుంటే మీరు జస్ట్ మీ ఆధార్ కార్డు, పాన్ కార్డ్, 6 months స్టేట్మెంట్స్ ఇస్తే మీ లోన్ ఇస్తారు. 13 బ్యాంక్స్. వీఆర్ అప్రూవ్డ్ విత్ యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, SBI, ICICI, యాక్సిస్, ఆల్ టాప్ బ్యాంక్. ఓవరాల్ క్వాలిటీ విషయం ఒకసారి చెప్పండి. మ్యామ్, శ్రిగ్దా ఈజ్ మెంట్ ఫర్ క్వాలిటీ అండి. మనం ఈ విల్లాస్ ప్రాజెక్ట్లో చూసుకున్నట్టయితే వీఆర్ యూజింగ్ బెస్ట్ బ్రాండ్స్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్స్ ఇన్ ద మార్కెట్. Brick, we are using red brick for the construction. Steel, we are doing Kamadhenu steel. Tiles, we are doing Q-Tone company, 2.5 by 5 feet istunam. Wiring, we are doing Finolex. Switches, we are doing Legrand. Bath fittings anni Kohler company istunam. Paints, texture anni kuda Asian paints istunam. All branded. Meeku market lo reputed brands maatrame శ్రిగ్దా యూజ్ చేస్తుంది. Not only today, since last 20 years we are using the same brand. ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ విల్లాస్ కి సంబంధించి పూర్తయిన పరిస్థితుల్లోనే ఉన్నారు కదా, ఇంకేమైనా ఇంటర్నల్ కస్టమైజేషన్ చేసుకోవచ్చా? మైనర్ గా ఏమేం చేంజెస్ అయితే యాక్సెప్ట్ చేస్తారు? అంటే యూనిఫామ్ లో ఎక్స్పెక్ట్ చేస్తాము. ఎక్స్టర్నల్ we can't change. Internal walls, change of positions, minor changes చేసుకోవచ్చు. మైనర్ వే చేసుకోవచ్చు. మైనర్, మేజర్ ఏం చేయడానికి లేదు. ఎవరైనా ఒకళ్ళు ఉండాలి ఇంట్లో, ఒక ఇల్లు కొనుక్కోవాలి అని అంటే చుట్టుపక్కల అన్ని ఆలోచిస్తారు. స్కూల్స్ కానీ, మాల్స్ కానీ, అంటే మార్ట్స్ కానీ, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు కదా. ఏమేమి ఉన్నాయండి చుట్టుపక్కల మొత్తం? Ma'am, this area is completely developed and you don't need to worry about anything. Transportation, we have full facilities. Meeku autos unnai, buses unnai, everything you can get. Public transport undi, private transport undi. Adi kaakunda hotels ki vachesariki we have Tulip Grand Hotels, SVM undi. ఇవన్నీ ఉన్నాయి. మీకు స్విగ్గీ, జొమాటోలు అన్ని డెలివరీలు వస్తాయి. అడగాల్సిన ప్రశ్న ఇది, ఎందుకంటే ఎవరు బయటికి వెళ్ళే పరిస్థితులు లేరు. అన్ని ఎవ్రీథింగ్ విల్ గెట్ డెలివర్డ్ టు యువర్ హౌస్. నాట్ ఓన్లీ స్విగ్గీ, జొమాటో, వీ హ్యావ్ బ్లింకిట్ అండ్ జెప్టో యాజ్ వెల్. మీకు గ్రోసరీస్ కావాలన్నా మీకు డెలివరీ వస్తుంది. అది కాకుండా మన ప్రాజెక్ట్లోనే వీ హ్యావ్ గ్రోసరీ స్టోర్స్. యూ నో నీడ్ టు గో అవుట్. మీరు ఫోన్ కాల్లో మీకు ఇంటర్కామ్లో మీకు ఇంటికి వచ్చేస్తాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ థియేటర్స్ ఇవన్నీ కూడా మనకు ఏషియన్ మల్టీప్లెక్స్ ఉంది, DSL వర్చ్యూ మాల్ ఉంది, we have MJR Square Mall in the pakkane walkable distance lo. And in terms of schools vacheste, we have 15 international schools in this area. Prati campus kuda 15 ekral paina campus. Meer adigani meer ఏ curriculum adite aa curriculum lo రెడీగా IGCSE, CBSE, Cambridge, you name it, we have it. 15 international schools. For example, we have a Meridian, Global, Sage, Nihawk, Rickleford, Rotterdam, GIS, గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇవి కొన్ని, ఇంకా ఇట్లాంటి స్కూల్స్ మనకు చాలా ఉన్నాయి. అన్ని కూడా నియర్ బై 5 kilometer రేడియస్, 5 minutes లో మీరు ఆ స్కూల్ కి రీచ్ అవ్వగలుగుతారు. ఇంకా హాస్పిటల్స్ గురించి కూడా చెప్పండి. చుట్టుపక్కల ఉన్నాయా పెద్ద పెద్ద హాస్పిటల్స్? వాకబుల్ డిస్టెన్స్ లో వీ హ్యావ్ a 1500 bed హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ వేర్ యూ కెన్ గెట్ అఫోర్డబుల్ ట్రీట్మెంట్. యూజువల్ గా మీరు నార్మల్ హాస్పిటల్కి వెళ్తే టీచింగ్ హాస్పిటల్స్లో మీకు అఫోర్డబుల్ ఉంటుందండి. వీ హ్యావ్ 1500 bed హాస్పిటల్, నీలిమా హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్. ఎయిమ్స్ బీబీ నగర్ ఇక్కడ నుంచి 15 నిమిషాల దూరంలో ఉంది. దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దెన్ ఎయిమ్స్. విలాస్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారండి? మ్యామ్, మేము డిసెంబర్కి హార్డ్ హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. కాకపోతే ఇంటర్నల్గా మేము ఇంటీరియర్స్కి హ్యాండ్ ఓవర్ చేసాము. అది కాకుండా మా దగ్గర ఆల్రెడీ ఒక 2 ఫ్యామిలీస్ వచ్చి ఉంటున్నాయి. బై దివాళీ వీ కెన్ సీ అనదర్
10 to 12 ఫ్యామిలీస్ కమింగ్ ఇన్. సో హౌస్ ఎవ్రీ మంత్ 10 to 15 ఫ్యామిలీస్ మాకు యాడ్ అవుతూ వస్తున్నాయి. ఆల్రెడీ ఇంటీరియర్ వర్క్స్ లో ఉన్నాయి విల్లాస్ అన్ని కూడా. రైట్. వాటర్ కూడా డెఫినెట్ గా అండర్ గ్రౌండ్ వాటర్ కానీ లేకపోతే మంజీరా కానీ ఇది అవైలబుల్ గా ఉంటుందండి. వాటర్ వీ హ్యావ్ అబండెంట్ వాటర్ హియర్, దట్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. మీకు ప్రతి విల్లాకి కూడా సాఫ్ట్నర్ నుంచి సాఫ్ట్వేర్ నుంచి పాస్ అయిన వాటరే వస్తాయి, ట్రీటెడ్ వాటర్. ఇన్బిల్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది. నెక్స్ట్ వీ హ్యావ్ మిషన్ భగీరథ కనెక్షన్ తోని డ్రింకింగ్ వాటర్ తీసుకుంటున్నాము. వాటర్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ గ్రౌండ్, మీకు ఎక్కడ కూడా ఒక ట్యాంక్ అనేది కనపడదు. అండ్ ట్రీటెడ్ వాటరే మీ ఇంటికి రీచ్ అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ దాట్, వీఆర్ యూజింగ్ అండర్ గ్రౌండ్ కేబులింగ్. మీకు ఈ ప్రాజెక్ట్ మొత్తంలో ఎక్కడ కూడా ఒక కరెంట్ తీగ కానీ అసలు వైర్ అనేది బయటికి కనపడకుండా ఉంటుంది. అలా ఉంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్రాజెక్ట్ మొత్తం కూడా. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో సెక్యూరిటీ గురించి డెఫినెట్ గా ఆలోచిస్తారు. విల్లాస్ కి కానీ అపార్ట్మెంట్స్ కి కానీ సెక్యూరిటీ విషయం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ద మేజర్ రీజన్ సమ్వన్ ఈస్ బయింగ్ అన్ విల్లా ఇన్ ఎ గేటెడ్ కమ్యూనిటీ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ సెక్యూరిటీ అండి. దానికి మన టోటల్ ప్రాజెక్ట్ మొత్తం కూడా సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది. ప్రతి కార్నర్లో వీ హ్యావ్ సీసీటీవీ కెమెరాస్, మొత్తం ప్రాజెక్ట్ అంతా మానిటర్ చేస్తూ ఉంటుంది. గేట్ దగ్గర వీఆర్ యూజింగ్ అన్ అప్లికేషన్ కాల్డ్ మై గేట్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా లోపలికి రావాలన్నా బయటికి వెళ్ళాలన్నా ఓటీపీ ఉంటుంది, కార్డ్ స్కాన్ చేస్తారు, దాన్ని బట్టే ఈజీగా యాక్సెస్. రైట్ అండి. చాలా చక్కటి శ్రద్ధ నుంచి వస్తుంది అంటే ట్యాగ్ లైన్ ని బట్టే 20 years ఆఫ్ లెగసీని కంటిన్యూ చేస్తుంది, క్రాఫ్టింగ్ చేస్తుంది అని మీరు పెట్టుకుని ఉన్నారు. అలాగే 20 years నుంచి ఇందులో ఉన్నారు అని అంటే డెడికేషన్ ఉండబట్టే ఉంటారు, సస్టైన్ అవుతారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇంకా మరి విల్లా ప్రాజెక్ట్ కి సంబంధించి కానీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి కానీ ఇంకా ఏమైనా క్వరీస్ ఉన్నాయి? ఒక క్వరీ నేను అడ్రస్ చేయలేదు, అదేంటి అంటే ప్రైజింగ్. దాని డీటెయిల్స్ మీకు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా కంపెనీని కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. నమస్తే.